ఏమైతుంది మేడం అక్కడ ఎంత పెద్దగా మేడం హై రేంజ్ బిల్డింగ్ అంత అయ్యే వరకు మేడం హై రేంజ్ బిల్డింగ్ అంత అయ్యే వరకు ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు మేడం. వాంటెడ్లీగా ఎప్పుడైతే కబ్జా అనే వరకు హై రేంజ్ బిల్డింగ్ ఎన్ని టవర్స్ ఉన్నాయి మేడం, అన్ని టవర్స్ అయింది, ఇప్పటిదాకా ఎక్స్పోజ్ కాలేదు. మాత్రం ఇంద్రానగర్ అనేది ఆ గుడిసెలు తీసేసి రేకులతో కట్టుకుంటే దీన్ని ఇంద్రానగర్ కబ్జా ప్రతి ఒక్కరికి ఒక వర్డ్ అయిపోయింది మేడం. ప్లీజ్ మీ దానంగా ఒకటి చెప్తున్నాం, కబ్జా అయ్యేది ఎక్కడైతే ఉందో మీరు ఇప్పుడు అంటే ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటుగా మేము నాయకుల్ని, అదే నాయకుల్ని స్పాట్లో పిలవండి, వాళ్ళు సమాధానం చెప్పకపోతే మా జనాలతో మేము చెప్పిస్తాం. ఎవరైతే వాళ్ళ మీద ఆధారాలు ఉంటే వాళ్ళని ఆడికి పిలిపియండి మేడం. దయించి మా బస్సుని మాత్రం ఎలివేట్ చేయకుండా మీ మీడియా సపోర్ట్ ఉండి మాకు పట్టాలు వచ్చే విధంగా, మాకు ముఖ్యమంత్రి గారు గతంలో మాకు మాట ఇచ్చి వెళ్ళారు, ఆయన దారంగా మేము ఇక్కడ పట్టాలు చేసుకొని ఎప్పుడు ఎల్లవేళ మేము మీడియాకు సపోర్టెడ్ ఉంటాం మేడం. మీరు అన్నట్టు మీ మీద దాడి జరిగితే మా మీద జరిగినట్టే, మీ లాంటి వాళ్ళు ఉంటేనే మా లాంటి వాళ్ళు బతుకు తిరిగి ఉంటుంది మేడం. మాకు దయించి మా సపోర్ట్ మీకు ఉంటుంది. మీ దారంగా మీడియా దారంగా చేసేసి మా బస్సుని ఎక్కువ ఎలివేట్ చేసి ఇందిరానగర్ని ఎక్కువ ఎలివేట్ చేసి మాత్రం ఇది చేయకండి మేడం ప్లీజ్. అందరూ రెండు నిమిషాలు మాట్లాడండి అండి, ఎందుకంటే అందరితో మనం మాట్లాడించాలి. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు ఇక్కడ మాట్లాడడానికి కూడా. మేడం, ముఖ్యంగా మా టీవీ వాళ్ళకి అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మా గరీబోళ్ళవి ఏవైతే మేము ఇబ్బందులు పడుతున్నామో అవి గవర్నమెంట్కి చూపించడానికి మీరు కూడా మీ శాశక్తిలో కృషి చేస్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే 36 ఎకర్స్ 307 సర్వే నెంబర్లు 36 ఎకరాలు అయితే కబ్జా జరిగిందో మేము కూడా మార్నింగ్ విజిట్కి వెళ్ళడం జరిగింది. నేను మా బస్తీ ప్రెసిడెంట్ మా సీనియర్ నాయకులు అందరం కలిసి విజిట్కి వెళ్తే మాకు రానివ్వట్లేదు అక్కడికి. వాళ్ళని బడాబాబులను తరిమి కొట్టి మా గరీబోల వాయిస్ని మీరు గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము మీకు కృతజ్ఞతలు చేస్తున్నాము. రెండోది, ఫస్ట్ ఇక్కడ ఇలాంటి కుంభకోణాలు అయితే జరిగినాయో మా కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే అసలు జరగలేదు మేడం. గతంలో వేరే ప్రభుత్వాలు చేసినాయి కాబట్టే మా రేవంత్ అన్న దానికి హైడ్రా అనే ఒక కొత్త ఇది హైడ్రాని తీసుకొచ్చి వాళ్ళందరినీ తరిమి కొట్టడానికి చేస్తుండు. అదైతే జరిగిందో అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోరో, ఇట్లా దొంగ 59 జియోలు పెట్టుకుర్రా ఏం పెట్టుకుర్రో, ఈ 59 జియో టోటల్ గా అది అసలు అది మొత్తం అది కుంభకోణానికే మేడం. కోకాపేటలో కూడా మీరు చూసిర్రు మై హోమ్ కి సంబంధించిన హైరేజ్ అపార్ట్మెంట్స్. చెప్తున్నా బస్సు గురించి కూడా చెప్తున్నా అండి. అయితే చెప్తున్నా బస్సు గురించి కూడా చెప్తున్నా. మా బస్సు అయినా మేడం. అయితే అట్లాంటి 59 జియోలు ఏదైతే తీసుకొచ్చి మొత్తం కుంభకోణాలు చేసినాయో అది గతంలో జరిగింది మేడం. ముఖ్యంగా మా రేవంత్ అన్న ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ పందులు తిరిగి మొత్తం చెత్త కుప్ప ఉండే మేడం. ఆ చెత్త కుప్పలనే నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇదే కమ్యూనిటీ హాల్లో మాట ఇచ్చి 1 CR రూపీస్ ఇక్కడ శాంక్షన్ చేసి ఈ మా పేద ప్రజలకు అందరికీ రోడ్లు వేయించారు. తర్వాత ఎమ్మెల్యే సహకారం కూడా ఉంది దాంతో, అంటే ఎందుకంటే స్థానికంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా సహకారం చేశారు. మా రేవంత్ అన్న అయితే ఫస్ట్ ఎవరు మాకు పట్టించుకునే నాదులు లేడు మేడం. గవర్నమెంట్ నుంచి ఒక మనకు మీటర్ కానీ ఏది కూడా లేకుండా మేడం. జస్ట్ జైసార్ రేవంత్ అన్న వచ్చిండో అప్పటి నుంచి మాకు ఇక్కడ అన్ని వసతులు వచ్చినాయి మేడం. రెండోది, నేను రేవంత్ అన్నకి కృతజ్ఞతగా ఏం చెప్పదలుచుకున్నా అంటే అట్లాంటి జియో ఏదైనా స్పెషల్ జియో పెట్టి మా ఇందిరానగర్ ఇక్కడ గరీబోలకి, మా తాత పేరు షేక్లాల్, మా తాత ఇక్కడ 40 మంది గుంపులకు తీసుకొచ్చి ఇక్కడ మేసీ వర్క్ చేయించింది మేడం. మా తాత తర్వాత మా అమ్మ వాళ్ళు పెద్దగా, తర్వాత నేను ఇంత పెద్దగా అయినా, ఇంకా తర్వాత నాది కూడా మ్యారేజ్ చేయొచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి 50-60 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉన్నాం మేడం. ఈ గవర్నమెంట్కి మేము రేవంత్ అన్న గారికి మేము ఒక విన్నపం ఏం చేస్తున్నామంటే అట్లాంటి ఏదైనా స్పెషల్ జియో పెట్టి సుమారుగా 1650 కుటుంబాలు ఉన్నాయి మావి ఇక్కడ. మా అందరికీ 40 గజాల 50 గజాల మేము ఇక్కడ ఎట్లా విజిబిలిటీ ఉంటే అట్లా వేసుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి రేవంత్ అన్నకు మా డిమాండ్. రెండోది, ఆ బడాబాబులకు కూడా తరిమి కొట్టి మా గరీబోలకు జియో స్పెషల్ జియో పెట్టి ఇక్కడ పట్టా ఇవ్వాలని కోరుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు. ఇక్కడ మాట్లాడినాక మళ్ళీ ఒకసారి ఆ ప్లకార్డు కూడా పట్టుకోండి. నా పేరు మధుబాబు చికిలే అండి, సామాజిక కార్యకర్తను. మొట్టమొదటగా ఇలాంటి గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్న మహా టీవీ వారికి అభినందనలండి. అలాగే మీ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీడియా పైన దాడి అనేది ప్రజాస్వామ్యం పైన దాడి. అయితే ఈరోజు ఇంత చర్చలో నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తే కనుక చెస్సులో మొట్టమొదటిగా సైనికులు బలి చేసినట్టుగా ఈ యొక్క బస్సుని బలి చేయడం జరుగుతోంది. వెనక రాజులు మాత్రం సేఫ్గా ఉన్నారు. అందరూ శాకాహారులే, రొయ్యల ముళ్ళేమైనట్టు ఈరోజు ఈ విషయాలు బయటపడుతున్నాయి. మొట్టమొదటిగా ఇది పార్టీల గురించి పక్కన పెడదాం. ప్రభుత్వం అనేది ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ది ల్యాండ్ అండి. భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంటే బ్యూరోక్రసీ ఏం చేస్తోంది?
తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు, డిఆర్ఓ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు. ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఎలక్షన్లో 5 సంవత్సరాలకు వచ్చే రాజకీయ నాయకులు మీరు టార్గెట్ పెట్టుకునే కంటే అధికారులను టార్గెట్ చేయండి, అధికారులను అడగండి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వండి, ఈ హిల్ట్ పాలసీ ఇవాళ వచ్చిందేమో, మరి రేరా ఉంది, రేరా ఉన్నా కూడా ప్రీ లాంచింగ్ కింద కూడా ప్లాట్లు అమ్మకూడదు. మరి ప్లాట్ ఎట్లా అమ్మారు, మరి ఈ విధమైన ఎలా కట్టారు అనేది అధికారులను టార్గెట్ చేస్తే, జీతాలు తీసుకుంటున్న వారు మనం టార్గెట్ చేస్తే అప్పుడు ఈ విషయాలు బయటపడతాయి. మనం ఎప్పుడు కూడా అధికారులను వదిలిపెట్టి అధికారులు ఏమో మంచోళ్ళు అనుకుంటే పర్మిషన్స్ ఇచ్చేది ఎవరండి? సంతకాలు ఎవరి ఉంటాయి? ఏ రాజకీయ నాయకుడు సంతకాలు ఉండవు. ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇచ్చారు ఉండొచ్చు అని, వీళ్ళు ఇచ్చి ఉండొచ్చు అని, కానీ పాలసీ మేకింగ్లో రాజకీయ నాయకులు సంతకాలు ఉండవండి, అధికారులే ఉంటాయి. అధికారులను కనుక గట్టిగా పట్టుకుంటే హైరైజ్ అపార్ట్మెంట్సే కాదు ఏదైనా ఇదవచ్చు. ఇక్కడ ఇంకొకటి అండి, ఇంతకుముందు బిఫోర్ 2000 ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ అనేది 80% స్లమ్స్. 80% స్లమ్స్లో ఇంతకుముందు ఎవరు కూడా కబ్జాలు అనే పేర్లు రాలా. కానీ ఎప్పుడైతే 2000 సంవత్సరాలు దాని తర్వాత ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఏవైతే ప్రభుత్వ భూముల్లో ఇదవుతున్నాయో పేదలకి కబ్జాదారులు బ్రోకర్లు అమ్మి వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ప్రజలను ముందు పెడుతున్నారు. సో పేద ప్రజలని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. మరొకసారి ఈ యొక్క గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్న మహా టీవీ వారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలండి. వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. కూర్చొని మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి, ఎందుకంటే అందరూ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు. గిరి గారు మాట్లాడతారా మీరు? మహాన్యూస్ ఛానల్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ వాళ్లకు, ఈ ప్రజలంతా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, శ్రీశ్నగర్ కార్మికులు, వీరందరికీ తోడుగా ఉంటందుకు మహాన్యూస్ ఛానల్, ఇక్కడ వచ్చినటువంటి ఇతర పార్టీ నాయకులు. అయితే ఒక్కటి మనం గమనించాలి, ఏంటంటే ఐడిపిఎల్ భూములు కబ్జా అనేది ఏ విధంగా ఒక పార్టీలో ఉన్న వాళ్ళే బయట పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇందిరానగర్ గురించి ప్రత్యేకంగా ఏంటంటే మనందరినీ డైవర్ట్ చేయడానికి ఎవరైతే కబ్జాలు చేసిరో వాళ్ళు ఈ ఇందిరానగర్కి వస్తే దీని మీద పోతారని ఉద్దేశంతో ఉంటున్నారు. అయితే మనం అందరం ఏకంగా ఉండి మన ఇతర పార్టీ నాయకులే కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్ వాసులకు తోడుగా ఉండి అండగా మేము అందరికీ మీ